ఈ ఎలక్షన్ కోసం ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు. సభ్య సమాజం తలదించుకునే విధంగా ఈరోజు నేను పరిస్థితిని గురించి నేను మాట్లాడుతూ ఉన్నా. ఆ బాధిత కుటుంబం చెప్తాన్న పేర్లు, దాడి చేసిన వాళ్ళ పేర్లు ఆదర్శు, రమేషు, మనోజు, సురేషు, నరసింహ, నవకాంత్. మరి మీరు వీళ్ళు 6 పేర్లు ఇస్తే మా కళ్ళ ముందర వచ్చి మా నాయన్ని కొట్టి చంపినారన్నా అని ఆ పిల్లోడు 6 పేర్లు ఇస్తే 2 పేర్లతో ఎఫ్ఐఆర్ మీరు నమోదు చేస్తున్నారు. మరి మీ మీద ఎట్లా నమ్ముతాం, ఎట్లా నమ్మకాలు పెట్టుకుంటాం? ఈ రాష్ట్రంలో ఒక రాజ్యాంగం ఉందనేది ఎట్లా నమ్ముతారు? ప్రజలకు నమ్మకం కల్పించండి. మీరు ఇంతమంది పోలీసులను పెట్టి మమ్మల్ని అడ్డగించేదానికి, మమ్మల్ని అరెస్ట్ చేసేదానికి, పోనీ నేరస్తుల్ని కాపాడేదానికి ఉపయోగిస్తున్నారే. 10 మంది పోలీసులు గొడవ జరిగిన గ్రామాల్లో వెళ్ళిన సందర్భాలు ఉన్నాయా? మాకు మెయిన్ లేదు. నన్నే ఎన్ఎస్ గేట్ దాటి రామగిరి మండలంలోకి వెళ్ళనీయకుండా పలుమార్లు మీరు అడ్డుకున్నారే. 2 రోజుల ముందు మీకు చెప్పాలనా? అదేనా మీరు చెప్తున్నటువంటి చట్టం? నన్నే ఎన్ఎస్ గేట్ దాటి రామగిరి మండలంలోకి రానివ్వలే. 2014-19లో కూడా ఇదే పని చేశారు. రామగిరి మండలంలోకి మీరు వెళ్ళకూడదు, మేము రక్షణ కల్పించలేం. ఇదే ఎస్ఐ సుధాకర్ యాదవ్ సిగ్గు లేకుండా డిఎస్పీ సమక్షంలో, ఇతర సీఐల సమక్షంలో చెప్తా ఉన్నాడు. 15 రోజుల కింద రామగిరి మండలంలోకి నేను వెళ్తా ఉంటే నన్ను ఆపి అడ్డుకొని నన్ను ప్రివెంటివ్ మెజర్స్ కింద అరెస్ట్ చేసి మా ఇంటి దగ్గర తీసుకొచ్చి వదిలిపెట్టారు. చెప్తా ఉన్నాడు, మేము రక్షణ కల్పించలేము. అయ్యా, మీ దగ్గర అందరి దగ్గర తుపాకులు ఉన్నాయి, మాకు గన్మెన్లు ఉన్నారు, మరి ఇంతమంది ఉన్నారు, మీరు ఇంతమంది అధికారులు పోయి 10 నిమిషాలు దేవుని గుడిలో గుడి ఓపెనింగ్ ఉందో టెంకాయ కొట్టుకొని వద్దాము అంటే కూడా మాతో కాదు, ఈ తుపాకులతో అక్కడ ఏమి చేయలేమంటే మరి ఏం మరఫిరంగులు ఉన్నాయా, లేకపోతే వాళ్ళ దగ్గర ఏం ఆయుధాలు ఉన్నాయి, ఏం జరుగుతుంది రామగిరి మండలంలో? మీరే ఎస్హెచ్ఓ, రక్షణ కల్పించాల్సిన బాధ్యత మీదే. మీరే ఇలా అంటే ఎలాగని నేను మాట్లాడాను. దాన్ని వక్రీకరించారు, కులాలకు అన్వయించారు. మరి ఈరోజు చనిపోయినటువంటి కురుబ కులస్తుడు సుధాకర్ యాదవ్ నిర్లక్ష్యం వల్ల కాదా, సుధాకర్ యాదవ్ ప్రోత్సాహం వల్ల కాదా ఈ హత్య జరిగింది? మరి ఎక్కడ బీసీలకు మీరు రక్షణ కల్పించారు? ఈ ఒక్క నెలలోనే సిద్ధరాంపురంలో పరిటాల సునీత బంధువుల దాడిలో గాయపడినటువంటి మీ కురువ బాలన్నను అడగండి, ఏం జరిగింది, ఎందుకు కొట్టారు? మరి కురువ కిష్టప్ప రిటైర్డ్ జడ్జి గారిని మెడబట్టి గెంటారు. పరిటాల సునీత కుటుంబీకులు ఒక కబ్జా కార్యక్రమానికి పోలీసులను ఉపయోగిస్తూ ఉంటే ఇల్లు కూల్చేటువంటి సంఘటన అడ్డుకున్నందుకు. మరి కురువ నాగిరెడ్డి అనెక్సర్ 1, అనెక్సర్ 2 సబ్మిట్ చేయడానికి ఒక అడ్వకేట్గా రామగిరి మండలాఫీసులకు వెళ్తే అక్కడ దాడి చేశారు. అక్కడ కూడా పరిటాల సునీత బంధువులే. మరి ఈరోజు కూడా పరిటాల సునీత సొంతం తమ్ముళ్ళు, వాళ్ళ కొడుకులు ఈరోజు కురువ లింగమయ్యను హత్య చేశారు. మరి బీసీలకు ఎక్కడుంది రక్షణ? చంద్రబాబు నాయుడు గారు, ఈ రాష్ట్రంలో మీరు మీ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేసేటువంటి కార్యక్రమాన్ని మీరు కొనసాగిస్తూ వస్తే రాబోయే కాలంలో ఈ బాధిత పీడిత వర్గాలే మీ పార్టీని నామరూపాలు లేకుండా నాశనం చేసేటువంటి కార్యక్రమం కూడా జరుగుతుంది. ఇప్పటికైనా మీరు బుద్ధి తెచ్చుకోండి, ఇప్పటికైనా మీరు కళ్ళు తెరవండి. డీజీపీ గారు కళ్ళు తెరవండి. అట్లీస్ట్ మీరు ఈ రోజైనా కూడా మీరు ఒక సగటు మానవునిగా, ఒక సగటు ఈ దేశ పౌరునిగా అడుగుతా ఉన్నా, ఇప్పటికైనా కూడా మీరు ప్రజలకు రాజ్యాంగం పైన నమ్మకాన్ని కలిగించండి, పోలీస్ వ్యవస్థ పైన నమ్మకాన్ని కలిగించండి. మరి ఏ రాజ్యాంగంలో ఉంది ఈ దేశ పౌరుణ్ణి ఒక గ్రామం నుంచి ఇంకో గ్రామానికి వెళ్ళనివ్వకుండా అడ్డుకునేటువంటి పరిస్థితి? కాబట్టి తగిన చర్యలు తీసుకోండి, న్యాయం చేయండి. మేము చేశాం, మా బాధ్యతను, మా డ్యూటీస్ని మేము డెలివర్ చేశామని మీరు అనిపించుకొని ఇంకా కాకి పైన ఎంతో కొంత ఉన్న గౌరవాన్ని కాపాడుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.